welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes. Today grand test, today Sunday grand test exam N19 question paper explanation. Yes. First one, a man buys an article 27.50 and sells it for 28.60. Find his gain percent. ఒక వ్యక్తి ఒక వస్తువును 27.50కు కొనుగోలు చేసి 28.60 రూపీస్కు విక్రయిస్తాడు. అతని యొక్క లాభ శాతాన్ని కనుగొనండి. సో ఏంటమ్మా మనకి ఇది సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు మనకి. సో వాట్ ఇస్ దట్ డైరెక్ట్ క్వశ్చన్ దట్ ఈజ్ సో కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. అగైన్ ఏమవుతుందమ్మా మనకు సెల్లింగ్ ప్రైస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ వాట్ దట్ కాస్ట్ ప్రైజ్ 27.50 రూపీస్ పర్చేజ్ చేసినాడు అండ్ సెల్లింగ్ అవుట్ వాట్ ఇస్ దట్ 28.60 రూపీస్. సో దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్, దిస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. ఫైనల్ ఏమవుతుంది మనకి గెయిన్ పర్సెంట్. సో వాట్ ఇస్ దట్ గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో వాట్ ఇస్ ద గెయిన్ 27.50. సో వాట్ ఇస్ ద రిమైనింగ్? సో వాట్ ఇస్ ద రిమైనింగ్ 1, next again what is that 1, next again 0, అంటే what is that gain 1.10 rupees gain. Then gain percent equal to gain by, so what is that cost price. So what is the cost price 27.50. percentage means ఏమవుతుందమ్మా మనకి డైరెక్ట్గా 100. ఎస్ చూడమ్మా ఇక్కడ మనకి సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాను మనం ఇక్కడ. ఎస్ ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి బోత్ 100/100 మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ రిమూవ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాం. 0 0 క్యాన్సిల్. అగైన్ 11లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 11 2s. 11లో హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్. దెన్ 25లో హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ద గెయిన్ పర్సెంటేజ్ 4%. సో వాట్ దట్ ఆన్సర్ 4%. ఓకే మా నెక్స్ట్ వన్. Yes, 91 plus 92 plus 93 and so on 140. సో ఏంటమ్మా సమ్ ఆఫ్ ది నెంబర్స్ అడిగాడు. సో ఇక్కడ మనకి మిడిల్ నుంచి సమ్ ఆఫ్ ది నెంబర్స్ అడిగితే సో ఏంటమ్మా మనకి ఒకటే ఫార్ములా డైరెక్ట్గా ఏంటి n/2 వాట్ ఇస్ దట్ a ప్లస్ ఎల్. n/2 వాట్ ఇస్ దట్ a ప్లస్ ఎల్. n మీన్స్ 91 to 140 టోటల్ హౌ మెనీ నెంబర్స్. ఓకే మా n means what is that 91 to 140 total how many numbers. బట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా మనకి ఫస్ట్ నెంబరు నెక్స్ట్ ఏంటమ్మా లాస్ట్ నెంబర్ మధ్య డిఫరెన్స్. ఓకేమా సో వట్ ద డిఫరెన్స్ మనకి 49. సో వట్ ద డిఫరెన్స్ 49. సో n మీన్స్ వట్ ద డిఫరెన్స్ 49. ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలంటే ఏమవుతుందమ్మా మనకు +1. n వాల్యూ ఏంటమ్మా మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ వట్ దట్ 49 ప్లస్ ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలంటే +1 యాడ్ చేయండి. సో వట్ ద n వాల్యూ 50. సో 91 to 140 వరకు టోటల్ హౌ మెనీ నెంబర్స్ 50 నెంబర్స్ బై వాట్ ఇస్ దట్ 2. సో a మీన్స్ వాట్ ఇస్ దట్ ఫస్ట్ నెంబర్, l మీన్స్ లాస్ట్ నెంబర్. వాట్ ద ఫస్ట్ నెంబర్ 91 ప్లస్ ఏంటమ్మా వాట్ ద లాస్ట్ నెంబర్ 140. ఎస్ 91 ప్లస్ 140. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 25 టైమ్స్ పోతుంది కదా. ఎస్ 25 ఇంటూ సో ఎంతమ్మా మనకి ఇది సో 1 9 ప్లస్ 4 ఎంతమ్మా మనకు 13. నెక్స్ట్ ఎంత అగైన్ ఏమవుతుంది 2. సో ఈ రెండు మల్టిప్లై చేయండి అంటే ఎంతమ్మా మనకి 25 1 ఎంతమ్మా 25. 1's ప్లేస్ ఎలా ఉండాలమ్మా 5 రావాలి. అంటే మనకు ఆప్షన్లో ఈ రెండిట్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ రెండు అయితే అయ్యే పాసిబిలిటీ కాదు మనకి. ఎస్ నెక్స్ట్ అగైన్ 25 3 ఎంతమ్మా మనకు 75. 75 ఒక 2 అంటే ఎంతమ్మా మనకు 7 అంటే 75. అంటే లాస్ట్ 2 డిజిట్ 75 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటమ్మా డైరెక్ట్గా ఫస్ట్ వన్ తీసుకోవచ్చు. అగైన్ వాట్ ద రిమైండర్ 7. 25 2 ఎంతమ్మా మనకు 50. 50 ప్లస్ 7 అంటే ఎంతమ్మా మనకు 57. దెన్ వాట్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ 5775. నెక్స్ట్ 19a plus 19b plus 19c equal to 437. Then the average of mean of a comma b comma c. 19a plus 19b plus 19c equal to 437 అయితే a comma b comma c ల సగటు ఎంత? సో ఇక్కడ ఏంటమ్మా మనకి ఏం కామన్గా ఉంది మనకి 19 కదా మనకి. సో 19 కామన్ తీసుకుంటే అప్పుడు ఏముంటుందమ్మా మనకు డైరెక్ట్గా a ప్లస్ b ప్లస్ c.
దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 437. సో ఇప్పుడు డైరెక్ట్గా 19లో క్యాన్సిల్ చేస్తామా. 19లో హౌ మెనీ టైమ్స్ 19 2s 38. 38 అంటే వాట్ ద రిమైండర్ 5 అంటే 7. 19లో హౌ మెనీ టైమ్స్ 19 3s 57. దెన్ a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంతమా 23. బట్ మనకు అడిగింది ఏంటి ఇక్కడ వాట్ ద యావరేజ్ ఆఫ్ a కామా b కామా c. సో వాట్ ఇస్ దట్ యావరేజ్ ఆఫ్ a కామా b కామా c. యావరేజ్ ఆఫ్ a కామా b కామా c మీన్స్ ఎలా రాస్తాం మనం ఇక్కడ సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. వాట్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఎంతమ్మా మనకు 23 బై హౌ మెనీ నెంబర్స్ 3 నెంబర్స్. హౌ మెనీ నెంబర్స్ 3 నెంబర్స్. ఎస్ 3లో హౌ మెనీ టైమ్స్ 3 7 ఎంతమ్మా మనకు 21. సో వాట్ ద రిమైండర్ 2 ఉంటుంది. ఎస్ ఎంతమ్మా మనకు 2. పాయింట్ అంటే 0 తీసుకుంటే 3లో ఎన్ని టైమ్స్ పోతుంది అగైన్ 6 టైమ్స్. మళ్ళీ అగైన్ 2 3లో హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్. సో వాట్ దట్ ఆన్సర్ 7.66. సో వాట్ దట్ ఆన్సర్ 7.66. ఓకే మా. నెక్స్ట్ if two positive integers p and q can be expressed as p equal to, so ఏంటమ్మా p equal to ab square, then q equal to a cubed b and a comma being prime numbers, then LCM of p comma q is yes p మరియు q రెండు ధనాత్మక పూర్ణాంకాలు. p ఈక్వల్ టు ab స్క్వేర్ అండ్ q ఈక్వల్ టు a క్యూబ్డ్ b మరియు a కామా b ప్రధాన సంఖ్యలుగా వ్యక్తీకరించబడితే అప్పుడు LCM ఆఫ్ p కామా q. ఓకేమా LCM ఆఫ్ p కామా q. సో ఇప్పుడు ఆల్రెడీ ab స్క్వేర్ a క్యూబ్డ్ b అనేది ఏంటమ్మా మనకు ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. జనరల్గా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి 12 నెక్స్ట్ ఏంటమ్మా 24. LCM అంటే మనం ఎలా రాస్తామో డైరెక్ట్గా వాట్ దట్ లార్జ్ చేస్తామో 24. ఆల్రెడీ 24 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 12 అంటే వాట్ దట్ LCM 24. కానీ మనకి ఇచ్చింది ఏంటమ్మా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ లెటర్లో ఇచ్చాడు. బట్ దీని యొక్క ప్రైమ్ నెంబర్స్ ఏంటమ్మా మనకి 12 మీన్స్ 3 into 4. 4 అంటే ఎలా రాస్తామా 2 స్క్వేర్. అగైన్ దీని ఎలా రాస్తామా 3 into 8. 8 అంటే ఎంతమా 2 క్యూబ్డ్. ఇవి మనకి. సో ఇప్పుడు ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడమ్మా మనకి. సో ఫస్ట్ కామన్గా ఏముందమ్మా మనకి 2 అనేది కామన్గా ఉంది. సో ఆ 2లో ఏది తీసుకోవాలంటే హైయెస్ట్ పవర్ క్యారింగ్ తీసుకోవాలి. సో వాట్ ద హైయెస్ట్ పవర్ మనకి 2 క్యూబ్డ్. ఓకేమా. నెక్స్ట్ ఏముందమ్మా మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీంట్లో కూడా పవర్ ఎలా ఉండాలి మనకు హైయెస్ట్ ఉంటే తీసుకోండి. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుందమ్మా డైరెక్ట్గా మనకు 3 అంటే 2 క్యూబ్డ్ ఎంతమ్మా 8. 8 3 ఎంతమ్మా 24. సో ఇప్పుడు అదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటమ్మా మనకి లెటర్స్ ఇచ్చాడు. సో ab స్క్వేర్ a క్యూబ్డ్ b ఈ రెండింటి యొక్క LCM కావాలి. ఏం లేదమ్మా మనకి డైరెక్ట్గా ఫస్ట్ ఈ రెండిట్లో కామన్గా ఏముంది ఏ అంటే అప్పుడు దేని తీసుకోవాలమ్మా మనకి హైయెస్ట్ పవర్. ఏదమ్మా హైయెస్ట్ పవర్ ఉండేది మనకి ఇక్కడ a క్యూబ్డ్. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ b స్క్వేర్ ఉంది, ఇక్కడ b ఉంది అంటే దీంట్లో హైయెస్ట్ పవర్ ఏదవుతుంది మనకు b స్క్వేర్ అవుతుంది. సో వాట్ దట్ LCM ఆఫ్ p కామా q ఏంటమ్మా మనకి a క్యూబ్డ్ b స్క్వేర్. నెక్స్ట్ the sum of the ages of A and B is 22 years. The product of their ages 2 years back was 27. Which one of the following is the value of the difference of their current ages? A మరియు B వయస్సుల మొత్తం 22 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం వారి వయస్సుల లబ్ధం 77. వారి ప్రస్తుత వయస్సుల యొక్క విలువ క్రింది వానిలో వ్యత్యాసము యొక్క విలువ క్రింది వాటిలో ఏది? సో ఇక్కడ ఏంటమ్మా మనకి ప్రజెంట్. సో ఏంటమ్మా మనకి ఇది ప్రజెంట్ ప్రస్తుతము మనకి ఇస్తున్నాడమ్మా మనకి. సో ప్రజెంట్ ఏంటమ్మా ప్రస్తుతము. సో వాట్ ఇస్ దట్ ఏ కామా బీల యొక్క మొత్తం ఎంత ఇచ్చాడమ్మా మనకు 22 సంవత్సరాలు. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ ఎగో అన్నాడు మనకి 2 years ఎగో. సో ఏంటమ్మా ఏ అండ్ బి లబ్ధం ఎంతమ్మా మనకు 77 ఇచ్చాడు. ఇది మనకి. సో ప్రజెంట్ వాటి యొక్క సమ్
22. నెక్స్ట్ 2 years బ్యాక్ దట్ ఈజ్ ఏంటమ్మా వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత 77. అయితే దట్ ఈజ్ ప్రస్తుతం వారి వయసుల వ్యత్యాసం యొక్క విలువ క్రింది వాటిలో ఏది అన్నాడు. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి చూడండి, సో ఇది కూడా ఏంటమ్మా మనకి 2 years బ్యాక్ తీసుకొస్తా. అంటే a ప్లస్ బి ఈక్వల్ట్ ఎప్పుడమ్మా మనకి ఇది 2 years ఎగో. సో ప్రజెంట్ వారి వయస్సుల మొత్తము 22 years. ప్రస్తుతం వారి వయస్సుల మొత్తం 22 సంవత్సరాలు. 2 years ఎగుంటే ఈచ్ పర్సన్ నుంచి 2 years రెడ్యూస్ చేయాలి. 2 members ఉన్నారు కాబట్టి అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 22 మైనస్ ఎంతమ్మా 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది ఇక్కడ 18 అవుతుంది. ఇదే కదా మనకు 18. అంటే ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్గా సబ్ ప్రొడక్ట్ చేస్తే 77 రావాలి, సమ్ చేస్తే ఏంటమ్మా 18 రావాలి. ఇప్పుడు మనకి ఆ పేర్స్ ఏముండవో ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది. సో ప్రొడక్ట్ 77 అంటే ఏముందమ్మా 11,7 కదా, 11 7 ఎంతమ్మా 77. మళ్ళీ ప్రొడక్ట్ చేస్తే ఎంతమ్మా 18 ఈక్వల్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు వారి యొక్క వయసులు ఎంతమ్మా 11,17. మనకు అడిగింది ఏంటమ్మా వారి ప్రస్తుత వయసుల మధ్య వ్యత్యాసం అన్నాడు. సో వారి మధ్య డిఫరెన్స్ ప్రజెంట్ కానీ ఆఫ్టర్ కానీ ఎగో కానీ ఎలా ఉంటుందమ్మా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా ఎన్ని ఇయర్స్ మనకి ఇక్కడ 4 years కదా. సో అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4 years. ఓకేమా. కావాలంటే వీటిని ప్రజెంట్ వయసులోకి మూవ్ చేసినా ఒకటే. సో ఒకరు ఏ వయసు 11 years అనుకోండమ్మా. సో ప్రజెంట్కి రావాలంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలా 2 years. అంటే 11 + 2 ఎంతమ్మా మనకు 13. అదే బి వయసు 7 years 2 years ఎగో. ప్రజెంట్కి రావాలంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలా 2 years. అంటే ఎంతమ్మా మనకు 9. మళ్ళీ ఎంత ఉందమ్మా డిఫరెన్స్ మనకి 4 years కదా. ఎస్ అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4. సో డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ప్రజెంట్ ఆర్ ఆఫ్టర్ ఎగో దట్ విల్ బి కాన్స్టెంట్. ఓకేమ్మా. సో వాట్ దట్ ఆన్సర్ 4. నెక్స్ట్ √x = 36 దెన్ x ఈక్వల్ట్. సో ఏంటమ్మా మనకి ఇక్కడ సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుందమ్మా √x² ఏమవుతుంది మనకి ఇక్కడ 36² అవుతుంది. ఎస్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సల్. దెన్ x ఈక్వల్ ఏమవుతుంది 36 అంటే ఎంత వస్తుంది మనకు 1296 అవుతుంది. బట్ ఉందా మనకి ఇక్కడ లేదు. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. ఓకేమ్మా. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోవింగ్. ఎస్ చూడమ్మా మనకి 1 + 1/2 1 - 1/2 డివైడెడ్ బై 4/7 2/5 + 3/10. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డివైడెడ్ బై ఉందంటే ఏంటమ్మా మనకి ఇది డివిజన్కి వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి మనకి బాడ్ మాస్ రూల్. సో ఏంటమ్మా బాడ్ మాస్ రూల్. సో ఫస్ట్ ఏది రిమూవ్ చేయాలి మనకి ఆఫ్ అంటే ఈ రెండింటిని ఏం చేయాలి మనము మల్టిప్లై చేయాలి. ఓకేమ్మా. సో మల్టిప్లై చేయాలి రెండింటిని. సో మల్టిప్లై చేయాలంటే దీన్ని చూడండి అమ్మా మనకి 4/7 డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. ఎల్సిఎం 10. ఈ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 times. 2 × 2 ఎంత మనకి ఇది 4 అవుతుంది. 10 అనేది 10లో ఎన్ని టైమ్స్ అమ్మా 1 time. అంటే అప్పుడు ఎంతమ్మా 1 × 3 ఎంతమ్మా మనకి ఇది 3 అవుతుంది. ఎస్ 3 ప్లస్ సో ఆఫ్ అంటే ఏమవుతుందమ్మా మల్టిప్లై. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది సో వర్ దట్ ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇది 6. 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 3. 3 1 ఎంతమ్మా 3. అగైన్ 3లో ఎన్ని టైమ్స్ పోతుంది 2. 2 1 ఎంతమ్మా 2 బై మళ్ళీ అగైన్ సేమ్ ఏమవుతుందమ్మా ఎల్సిఎం 6. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 మైనస్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 times పోతుంది. ఎస్ ఇప్పుడు ఈ వాల్యూ చూడండి డైరెక్ట్ మనం వాల్యూ సింప్లిఫై చేస్తాను ఇక్కడ. ఎస్ చూడమ్మా మనకి ఇక్కడ ఎస్ 4 + 3 7 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ 2 2s నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 times పోతుంది. ఇప్పుడు ఇక్కడ 6 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సల్ అయిపోతుంది. ఇంకా ఏమున్నాయమ్మా మనకి ఇక్కడ 2/5 ఇంటూ ఎంతమ్మా మనకి ఇది 3 + 2 ఎంత 5. సో బై ఎంతమ్మా మనకి 1 అవుతుంది. ఇక్కడ 5 ఏమవుతుంది క్యాన్సల్. దట్ బికమ్స్ ఎంతమ్మా వాల్యూ 2. అంటే ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ సో ఎంతమ్మా మనకి ఆ టోటల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 2. అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత అయిందమ్మా మనకు 2 అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంతమ్మా మనకి 1 + 1/2 2 1 2 2 + 1 3/2 నెక్స్ట్ డివైడెడ్ బై 2 1 2 2 - 1 ఎంతమ్మా మనకి 1/2. సో అప్పుడు ఏమవుతుందమ్మా మనకి
2 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ 3 అయింది నెక్స్ట్ ఎంత మరి డివైడెడ్ బై ఎంత 2 అంటే ఫైనల్గా ఆన్సర్ ఏంటమ్మా మనకి ఇక్కడ 3/2 సో వాట్ దట్ ఆన్సర్ 3/2 ఓకే మా A dealer bought an article for 400 rupees and paid 40 rupees towards its transport charges. If he sold it for a profit of 20% on the cost price, then he gets. Okay ma. ఒక వర్తకుడు ఒక వస్తువును 400 రూపాయలకు కొని దాని రవాణా ఖర్చు కింద 40 రూపాయలు చెల్లించాడు కొన్న ధరపై 20% లాభంతో దానికి విక్రయిస్తే అప్పుడు ఎంత పొందేది ఇది క్వశ్చన్ బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి సో కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 400 దానికి ఎక్స్ట్రా మళ్ళీ ఏం చేస్తాడమ్మా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ యాడ్ చేస్తున్నాడు మొత్తానికి ఎంత వస్తుందమ్మా మనకి ఇది 440 రూపీస్ అవుతుంది కానీ దట్ ఈజ్ కొన్న ధరపై 20% లాభానికి అన్నాడు కొన్న ధరపై 20% లాభానికి అంటే దట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కొన్న ధర ఎంతమ్మా 400 20% గెయిన్ అంటే ఏమవుతుందమ్మా డైరెక్ట్గా 120 బై ఎంతమ్మా మనకి 100 0 క్యాన్సల్ అంటే ఎంత వస్తుందమ్మా మనకి 12 4 ఎంతమ్మా మనకి 48 అంటే కొన్న ధరపై 20% లాభానికి విక్రయిస్తే ఏమవుతుందమ్మా 480 రూపీస్కి సేల్ అవుతుంది కానీ అతను ట్రాన్స్పోర్ట్ ఛార్జీపై ఆల్రెడీ 40 రూపీస్ ఎక్స్పెండ్ చేశాడు అంటే మొత్తం ఎంత వస్తుందమ్మా మనకి 440 రూపీస్ అతను సేల్ చేసింది కొన్న ధరపై 20% లాభం అంటే 480 రూపాయలకు సేల్ చేస్తాడు అంటే ఫైనల్గా మనకి గెయిన్ లాస్ అమ్మా ఎంత వస్తుంది మనకి గెయిన్ అవుతుంది ఎంత గెయిన్ అవుతుందమ్మా మనకు 40 రూపీస్ గెయిన్ అవుతుంది సో వాట్ దట్ 40 రూపాయలు ఏమవుతుందమ్మా మనకు లాభము అవుతుంది సో 40 రూపీస్ ఏమవుతుందమ్మా లాభం ఓకేమ్మా Next, find the LCM and HCF of two numbers 1, 2. Yes, 1 మరియు 2 సంఖ్యల LCM మరియు HCF. సో 1, 2 LCM ఈ రెండు దేంతోనే డివిజిబుల్ అవుతాయమ్మా కావు సో డైరెక్ట్ మల్టిప్లై ఇస్తే 1 × 2 ఎంతమ్మా 2. నెక్స్ట్ ఏంటమ్మా మనకి అదే విధంగా HCF ఈ రెండు నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతాయా సో 1, 2 is multiple of what is that highest common there is no other factors what is that only 1 so what is that LCM and HCF entama 2, 1 so what is that answer C 2, 1 yes find the value of the last term in the sequence so ఏంటమ్మా మనకి క్రమం యొక్క చివరి పదం యొక్క విలువను కనుగొనండి yes ఇక్కడ ఏంటమ్మా 1 + 2 1 + 2 + 3 1 + 2 + 3 + 4 నెక్స్ట్ ఏముంటుందమ్మా ఇక్కడ 1 + 2 + 3 + 4 + ఏంటమ్మా 5 సో వీటి యొక్క సమ్ తీసుకుంటే అయిపోతుంది అంటే ఎంతమ్మా 5 + 4 ఎంత మనకు 9 9 + 3 ఎంతమ్మా మనకు 12 12 + 2 ఎంత 14 14 + 1 ఎంతమ్మా మనకు 15 అంటే లాస్ట్ టర్మ్ యొక్క సీక్వెన్స్ యొక్క సమ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 15 ఓకేమ్మా నెక్స్ట్ an hour and is 10 centimeters long. How much distance is covered by its tip in a clock when the time changes to 12 o'clock to 3 o'clock? Okay ma. ఒక గంటల ముళ్ళు పొడవు 10 సెంటీమీటర్లు సమయం 12 నుండి 3 గంటలకు మారినప్పుడు గడియారంలో దాని టిప్ ఎంత దూరం కవర్ చేస్తుంది ఓకేమా అంటే క్లవర్లో ఏంటమ్మా క్లాక్లో మనకి సో 3 అంటే ఇప్పుడు ఏంటమ్మా హవర్ హ్యాండ్స్ కానీ మినిట్స్ హ్యాండ్ కానీ టోటల్గా కవర్ చేస్తుందంటే దట్ ఈజ్ ఏంటమ్మా మనకు టోటల్గా ఏమవుతుందమ్మా 360 degrees కవర్ చేస్తుంది 360 degrees అంటే టైం అనేది 12 నుంచి 3 o'clock మారినప్పుడు దాని టిప్ ఎంత దూరం అంటే ఏంటమ్మా ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంటే దూరం కవర్ చేయాలి ఈ డిస్టెన్స్ కవర్ చేయాలన్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటే చాప పొడవు క్యాల్కులేట్ చేయాలి లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే మనకి ఏంటమ్మా ఇక్కడ 1/2 చాప పొడవు అంటే ఇక్కడ వేరీ వస్తుంది మనకి డిగ్రీస్లో ఏంటమ్మా మనకు సో ఏంటమ్మా లెంత్ ఆఫ్ ఆర్క్ ఏంటమ్మా మనకి ఆర్క్ అంటే చాప పొడవు ఈక్వల్ టు ఏంటమ్మా మనకు సో యాంగిల్ ఆఫ్ రేడియన్ అంటే వాల్యూ ఎలా ఉండాలమ్మా మనకు రేడియన్లో ఉండాలి నెక్స్ట్ ఏంటమ్మా రేడియస్ ఇది మనకు ఫార్ములా ఇక్కడ ఎస్ రేడియస్
అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ముళ్ళు పొడవు ఎంత ఉందన్నాడమ్మా మనకు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు మనకి. బట్ 12 నుంచి 3 అవర్స్కి చేంజ్ అయిందన్నాడు కదా, అంటే 1 అవర్కి 1 గంటలో గంటల ముళ్ళు చేయి కోణము, అంటే హవర్ అండ్ ఇన్ అవర్ వర్ ద యాంగిల్ విల్ బి కవర్డ్. టోటల్ కవర్ చేసేది ఎంతమ్మా మనకు 360 డిగ్రీస్ అవుతుంది. 360 డిగ్రీస్ బై ఒక అవర్ అండ్ మొత్తం కవర్ చేయాలంటే ఎన్ని అవర్స్ పడుతుందమ్మా 12 అవర్స్. 12 ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ 30 డిగ్రీస్ అవుతుంది. 30 డిగ్రీస్. ఈ డిగ్రీస్ను నేను ఏం చేయాలి ఇప్పుడు మనకి ఏంటమ్మా మనకు 1 అవర్కు 30 డిగ్రీస్, మనకి ఎన్ని గంటలకు మారైందమ్మా మనకు 3 అవర్స్. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు 3 × 30 డిగ్రీస్ అంటే ఎంతమ్మా మనకు 90 డిగ్రీస్ అవుతుంది. 90 డిగ్రీస్. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా యాంగిల్ ఆఫ్ రేడియన్, అంటే డిగ్రీస్ను రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే దట్ ఈజ్ ఏంటమ్మా మనకి 5/180 ఇంటే ఎంతమ్మా మనకు 90తో మల్టిప్లై చేయాలి. డిగ్రీని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుందమ్మా మనకు 5/180. దెన్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్, అంటే వాట్ ద యాంగిల్ ఆఫ్ రేడియన్ అమ్మా మనకు 5/2. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా యాంగిల్ ఆఫ్ రేడియన్ ఏంటి మనకి ఇక్కడ 5/2. వాట్ ద రేడియస్ ఎంతమ్మా మనకు 10 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత ఇచ్చాడు 10. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 5, అంటే 5 వాల్యూ ఎంతమ్మా మనకు 3.14 ఇంటే ఎంతమ్మా మనకు 5, అంటే 5 4s ఎంత 20, 5 1s ఎంతమ్మా మనకు 5, నెక్స్ట్ ఎంత వస్తుంది 7, 5 3s ఎంతమ్మా 15, అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా మనకు 15.7 సెంటీమీటర్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 15.7 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఓకే అమ్మా, ఎస్ the average of 4 numbers 10 15 20 and 25 is 75. If a comma b comma c are 3 different natural numbers such that a plus b plus c equal to abc, then the average of a comma b comma c is 3. Select the answer using the code given below. క్రింది స్టేట్మెంట్లలో సరైనది ఏది? 10, 15, 20, 25 అనే 4 సంఖ్యల యొక్క సగటు 17.5. నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు abc, 3 విభిన్న సహజ సంఖ్యలు abc అయితే a, b, c ల సగటు 3 అన్నాడు. అయితే ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటమ్మా ఫస్ట్ స్టేట్మెంట్ 4 సంఖ్యల సగటు ఇచ్చాడు. ఏంటమ్మా 10, 15, 20, 25. ఇవి అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి సగటు అనేది ఏంటంటే మనకు నెంబర్ టు నెంబర్ డిఫరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే వాటి యొక్క సగటు వాల్యూ ఎలా ఉంటుందమ్మా మధ్య సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నెంబర్ టు నెంబర్ గ్యాప్ ఎంత ఉందమ్మా 5, ఇక్కడ గ్యాప్ ఎంత ఉందమ్మా 5, ఇక్కడ ఎంత ఉందమ్మా గ్యాప్ 5. అంటే వీటి సగటు అంటే ఏంటమ్మా డైరెక్ట్ ఈ రెండింటి మధ్య మిడిల్ వాల్యూ అంటే 15 + 20 ఎంతమ్మా మనకు 35/2. 35/2 అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 17.5 కదా మనకి. ఎస్ 17.5 అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందమ్మా కరెక్ట్ అయ్యింది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకు ఏబిసి ఆర్ 3 డిఫరెంట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఏవైనా కానీ 3, నెక్స్ట్ ఏంటమ్మా 9, నెక్స్ట్ ఏంటమ్మా 12 తీసుకుంటే అది కూడా ఏం కావాలి మళ్ళీ ఏబిసి కావాలి అన్నాడు. అసలు ఏబిసి అవుతుందేమో మనకి ఇది కాదు. మళ్ళీ వీటి యొక్క యావరేజ్ కూడా ఎలా ఉండాలా 3 కావాలి అన్నాడు. అసలు అవుతుంది మనకి 3 + 9 ఎంతమ్మా 12, 12 + 2 ఎంతమ్మా 24, 24 ఎంతమ్మా 3, 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 8 టైమ్స్ అవుతుంది. బట్ అవుతుందా మనకు ఇక్కడ ఏంటంటే ఇవే 3, 9, 12 ఎలా తీసుకుంటా అంటే 3 డిఫరెంట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఏ నెంబర్స్ అని తీసుకోండి వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారము ఏబిసి ఈక్వల్ టు ఏబిసి కాదు, ఏబిసిల యొక్క యావరేజ్ సగటు ఏ, బి, సిల 3 డిఫరెంట్ న్యాచురల్ యొక్క సగటు వాడు ఇచ్చిన వాల్యూ ఎంతమ్మా 3 అన్నాడు. బట్ ఇది కూడా రాదు. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ అవుతుందమ్మా ఓన్లీ ఫస్ట్ ఓన్లీ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓకే మా, the ratio of present ages of x is to y is equal to the ratio of the present ages of y is to z. If the present age of y is 15 years, then which of the following can be sum of the ages of x, y, z? ప్రస్తుతం x, y వయసుల నిష్పత్తి y, z ప్రస్తుత వయసుల నిష్పత్తికి సమానం. ప్రస్తుతం y యొక్క వయస్సు 15 సంవత్సరాలు అయితే క్రింది వాటిలో ఏది మొత్తము కావచ్చు?
సో ఇక్కడ ఏంటమ్మా క్వశ్చన్ మనకి ద ప్రజెంట్ రేషియో ఆఫ్ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ రేషియో ఆఫ్ వై ఇస్ టు జెడ్. సో ఎక్స్ ఇస్ టు వై, సో వయస్సులో మొత్తము వయస్ టు జెడ్లకు ఎలా ఉంటుంది అన్నాడమ్మా మనకు సమానము, ఈక్వల్ అన్నాడు. ఎస్, ఇఫ్ ద టూ రేషియోస్ విల్ బి ఈక్వల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్, అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. దెన్ వై స్క్వేర్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఎక్స్ జెడ్ అవుతుంది. దెన్ ఎక్స్ జెడ్ ఈక్వల్ టు ఆల్రెడీ వై వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా మనకి, వై యొక్క ప్రస్తుత వయసు ఎంత మనకు 15 years, అంటే 15 స్క్వేర్ అంటే ఎంతమ్మా 225. బట్ వాటి యొక్క సమ్ అనేది ఏది కావచ్చు అని ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు 225 ఫ్యాక్టర్స్ అంటే 5లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా, 5 4s 5 9s. ఎస్, మళ్ళీ అగైన్ 5, నెక్స్ట్ ఏంటమ్మా 5 4s 5 5s, నెక్స్ట్ 5 ఇంటే ఎంతమ్మా 9. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేద్దాం. ఆల్రెడీ ఒక వాల్యూ వై ఏంటమ్మా మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 15 ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 వై ఈక్వల్ టు 9 తీసుకుంటే 9 + 5 ఎంతమ్మా 14. కానీ మనకు 29 ఆప్షన్లు ఎక్కడ ఉన్నదా మనకు లేదు. 9 5s 45 తీసుకుంటే టోటల్ సమ్ ఏంటమ్మా మనకు 45 లోపలే ఉంది. కానీ మనకి ఇక్కడ అంత సమ్ వచ్చే చేంజ్ లేదు మనకి. అంటే అప్పుడు ఏం తీసుకొచ్చామో మనకి ఈ రెండు ట్రై చేద్దాం. సో ఎక్స్ అనేది వై అంటే ఎంతమ్మా 5 5s ఎంతమ్మా 25. దెన్ సో జెడ్ అనేది ఏమనుకుంటామో మనం ఇక్కడ 9 అనుకుంటేనా, సో ఎంత వస్తుంది మనకి టోటల్గా ఇది 19. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 49. అంటే వాటి యొక్క టోటల్ సమ్ ఎంత కావచ్చమ్మా మనకి ఇక్కడ 49. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 49. Yes, sir. How many numbers between 200 to 600 are divisible by 4, 5, 6? 200 నుండి 600 మధ్య 4, 5, 6లచే భాగించబడే సంఖ్యలు ఎన్ని? ఇక్కడ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ లాస్ట్ నెంబర్తో అవసరం లేదు. ఆఫ్టర్ నెంబర్ ఏంటమ్మా మనకు 201, ఇంకా బిఫోర్ ఏంటమ్మా మనకు 599. అంటే 200 నుంచి 600 వరకు బిట్వీన్ స్టార్టింగ్ నెంబర్ ఏదవుతుందమ్మా 201, ఎండింగ్ ఏమవుతుందమ్మా మనకు 599. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 4, 5, 6లచే భాగించబడే సంఖ్యలు అన్నప్పుడు వీటి యొక్క ఎల్సిఎంతో డివిజబుల్ చేయండి. సో వీటి యొక్క ఎల్సిఎం అంటే ఏమవుతుందమ్మా మనకి 2లో ఎనీ టైమ్స్ పోతుంది 2 times. నెక్స్ట్ ఎంతమ్మా 5 2 3s 2 2s 4 4 5s ఎంతమ్మా 20 20 into 3 ఎంతమ్మా 60. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం డైరెక్ట్గా 6తో డివిజబుల్ చేయండి. ఓకేమ్మా 6తో డివిజబుల్ చేయండి. 6 అంటే 60లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 9 times పోతుంది కదా. ఎస్, మళ్ళీ 60లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా అప్రాక్సిమేట్లీగా 3 times పోతుంది. సో 9 - 3 అంటే ఎంతమ్మా మనకు 6. ఫస్ట్ నెంబర్ అనేది 60తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే +1 యాడ్ చేయండి. బట్ 201 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 60. అంటే ఇచ్చిన ఈ 200 to 600 మధ్య దట్ ఈజ్ 4, 5, 6లచే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయమ్మా మనకి ఇక్కడ